పైన పెట్టేసాం, దాటేసాం, షూ తడకుండా దాటేసాం. ఈ వాటర్ ఇదే, ఈ లొకేషన్ మొత్తం డేంజర్ అని వాళ్ళు డేంజర్ అని రాశారు. చిన్నప్పుడు కోతి కొమ్మచ్చాట ఆడింది, ఇప్పుడు ఇలా పనిచేస్తుంది మాకు. చింటూ బ్రో మాతో పాటు వచ్చి మేము ఉన్నంతసేపు ఉన్నాడు. అరే హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు మనం వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసి దేవరపల్లి వాటర్ ఫాల్స్ లేదా సరియా వాటర్ ఫాల్స్. ఇది ఎగ్జాక్ట్గా మన వైజాగ్ నుంచి 75 కిలోమీటర్స్ 2 అవర్స్ జర్నీ వేసుకోండి. అదే రాయమండ్రి నుంచి అయితే 210 కిలోమీటర్స్ ఒక 5 అవర్స్ జర్నీ వేసుకోండి. అదే విజయవాడ నుంచి అయితే 360 కిలోమీటర్స్. ఎంతసేపు పడుతుందో నాకు తెలియదు భయ్యా, మీ డ్రైవింగ్ బట్టి ఉంటుంది. ఈ సమ్మర్లో ఈ ఎండలకి అన్నిటికన్నా ఈ వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయడమే పెద్ద టాస్క్ అయిపోతుంది భయ్యా. వాటర్ ఫాల్స్ కోసం కష్టపడి వెళ్తుంటే అక్కడ వాటర్ ఉండట్లేదు. రీసెంట్గా ఒక వాటర్ ఫాల్కి వెళ్ళాను, అక్కడ అసలు వాటర్ లేదు, మొత్తం వాటర్ ఫాలే మాయమైపోయింది. అది అందుకే ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఒకవేళ చేస్తే ఇక్కడ పైన పెడతాను, ఒకసారి చూడండి. అంటే అది వైజాగ్ నుంచి దగ్గరే వెళ్ళొచ్చు, కానీ వాటర్ అసలు లేదు, అందుకే అప్లోడ్ చేయలేదు. సో ఇందులోకి వచ్చేస్తే ఈ దేవరాపల్లి వాటర్ ఫాల్ జనరల్గా వాటర్ అయితే మినిమం ఉంటుంది. ఈ సమ్మర్లో ఎంత ఉంటుందో తెలీదు, అసలు ఉందా లేదా ఏంటో చెక్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. లెట్స్ సీ ఎలా ఉందో. అసలు మొత్తం మట్టి రోడ్డు, కొత్త రోడ్డు వేస్తారు. సిమెంట్ రోడ్ అయితే సగమే వేశారు, మిగిలిన సగం మళ్ళీ యాజ్ యూజువల్ మట్టి రోడ్డు. అమ్మ బాబోయ్, బ్రో 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 సారీ బ్రో, ఇబ్బంది పడకు, ఎక్కిస్తాను స్లోగా. యాక్చువల్లీ ఇక్కడ బైకులు పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి నడాలి. బ్యాట్మెన్ బ్రో బ్రో ఇలాంటి రోడ్లో తిప్పేస్తున్నాను, ఫీల్ అవ్వకు. సారీ బ్రో, నిన్న అక్కడ అంత దూరం వదిలేసి లోపలికి వెళ్ళి రావడం కూడా ధైర్యం సరిపోదు. క్రాస్ చేయాలి. మా బ్రోని పైన పెట్టేసాం, దాటేసాం, షూ తడకుండా దాటేసాం. ఆ తర్వాత ఈ పైకి 1.5 కిలోమీటర్ ఉండొచ్చు, అంటే ఒక పావు గంట 20 నిమిషాలు. చూద్దాం. లాస్ట్ టైం అయితే వింటర్లోనే వచ్చాం, వాటరు ఇంకా కొంచెం ఎక్కువ ఉంది, దానివల్ల రాళ్ళు కింద కొన్న వాళ్ళు బండి ఈజీ దాటింది. ఇప్పుడు రాళ్ళని బయటకు వచ్చాయి కదా, బండి దాటించవచ్చు, కానీ ఆయన ఇబ్బంది పెట్టాలి. ఇదైతే ఎక్కేసింది లాస్ట్. సరే చూద్దాం. ఫైనల్గా అక్కడి నుంచి వచ్చేసాం. 10 మినిట్స్ పెట్టింది, కిలోమీటర్ కూడా లేదు. సమ్మర్లో కూడా మినిమం వాటర్ అయితే ఉంది. ఇక్కడ గేటు రిటర్న్ వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ అడుగుతారు, టికెట్ ఉండేది ఇక్కడ 20 రూపీస్ అంత తీసుకున్నారు, ఇప్పుడు తెలీదు.
ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ డేంజర్ కాదు, ఈ వాటర్ ఇదే, ఈ లొకేషన్ మొత్తం డేంజర్ అని వాళ్ళు డేంజర్ అని రాశారు. వాటర్ ఫాల్ యాక్చువల్ నేమ్ వచ్చేసి సరియా వాటర్ ఫాల్స్ అండ్ రెండోది వలాబు వాటర్ ఫాల్స్. దగ్గరలో ఉన్న విలేజ్ అయితే వలాబు, సో వలాబు వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇది యాక్చువల్లీ 3 స్టెప్స్ వస్తుంది వాటర్ ఫాల్. ఇది మనం ఫస్ట్ చూసేది ఇది లాస్ట్ స్టెప్, 3rd స్టెప్. పైన 2nd స్టెప్ ఒకటి ఉంటుంది, ఆ పైన పెద్దది ఇంకోటి ఉంటుంది వాటర్ ఫాల్. ఇప్పుడు ఆ పైకి కూడా వెళ్తాం. సో ఇది డేంజర్ అని ఎందుకంటానంటే ఇక్కడ ఆల్మోస్ట్ 3 to 6 మెంబర్స్ అయితే చనిపోయారు. లాస్ట్ టైం బ్యానర్ ఉంటుంది, ఇప్పుడు బ్యానర్ కూడా తీస్తారు. ఎందుకంటే ఇక్కడ కేవ్లా కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ అందరూకి ఎలా ఆలోచిస్తున్నా కానీ దారి లేదు. సో ఇది ఎక్కడానికి లేదు, రిస్క్ ఏమైనా వే ఉంటే ట్రై చేద్దాం. సో అందుకని ఇలాంటి కేవ్లు ఇంకా ఈ వాటర్ లోపల కూడా ఉండుంటాయి, రిస్క్ కదా. సో అందుకే ఇది డేంజర్ అని ముందే రాస్తారు. పైకి వెళ్ళిన తర్వాత పైన బాహుబలి వాటర్ ఫాల్, పైన దాని పేరు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది బాహుబలి అని. లెట్స్ సీ, చాయిస్ ఏమన్నా ఉంటే వెళ్ళను, బట్ దగ్గర నుంచి తీయడానికి ట్రై చేస్తా. ఆ పోల్ కనబడుతుంది కదా కేవ్, అది. రాయేమో కాలిపోతుంది, ఇదేమో పైకి ఎక్కడం కష్టం. సన్న కొట్టింగ్, చెమట పట్టింగ్. వావ్, ఇట్స్ వెరీ రిస్కీ. కష్టం. చిన్నప్పుడు కోతి కొమ్మచ్చాట ఆడింది ఇప్పుడు ఇలా పనిచేస్తుంది మాకు. అమ్మో, టేక్ కేర్, టేక్ కేర్. పడిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇది వస్తాయి కాళ్ళు నిలబట్టలేదు. ఇసురు ఎక్కడ ఎక్కేసాం, దిగేటప్పుడు ఉంటుంది. డా చెయ్యి చెయ్యలాగే వెనక్కి. Oh my god. ఫైనల్గా కెమెరా చియా. కింద నుంచి చూసారా, ఇది ఎందుకు డేంజర్ అని రాస్తారు వీళ్ళు. నేను ఇప్పుడు అంత రిస్క్ చేసి అటైపు అయితే వెళ్ళను. లాస్ట్ టైం 2 వీడియోలకి ఇంట్లో అన్నం బదులు బిర్యానీ పెట్టారు. ఏదైతే మహా అయితే ఆ పైనుంచి కిందకి టటటటటంగ్ అని మ్యూజిక్ వేసుకొని వచ్చి అలా వెళ్ళాలి, లేదా కొంచెం ఓపిక్గా ఈత కొట్టుకొని అటైపు వెళ్ళాలి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇది నార్మల్గానే చాలా దారుణంగా జారిపోతుంది. ఇక్కడ నేను తడుచుకొని వెళ్ళిన తర్వాత అది వైట్గా ఉంది కదా సున్నం రాయిలాగా, తడుచుకొని వెళ్ళి ఆ పైకి ఎక్కేలోపు నా సినిమా అయిపోతుంది. ఫస్ట్ మీరు చూసిందంతా కూడా ఆ రాయిగడ అక్కడ నిలబడి తీసాను. అప్పుడు ఏంటంటే మాకు ఇది అంతా కూడా ప్లెయిన్ కనబడింది, ప్లెయిన్ రాయి కదా, జాయిగా ఆ చెట్టు పట్టుకొని కొండ ఎక్కేసి ఇలా వచ్చి ఆ కేవలం దూరేద్దాం అనుకున్నాం. తీరా చూస్తే అదేమో చూడండి, ఇదంతా వాటర్. కష్టం బ్రో ఇదంతా. ఇదికొని అక్కడికి వెళ్ళాలంటే మామూలు రిస్క్ కాదు బ్రో. మాకు దారి చూపిస్తున్నట్టున్నాడు. సారీ బ్రో, నీకోసం చికెన్ మటన్ ఏం తీసుకురాలేదు. అలా మెట్లు ఎక్కాలి బ్రో, ఫాలో అవుతూ వెళ్ళిపోదాం. అదే బ్రో వచ్చేస్తున్నాం. ట్రెక్కింగ్ చేసినప్పుడు ఎప్పుడు డెస్టినేషన్ కంప్లీట్గా రీచ్ అవ్వకుండా రిలాక్స్ అవ్వకూడదు. పాయింట్ నెంబర్ 1, రిలాక్స్ అయ్యారంటే జ్యూస్ అయిపోద్ది. లాస్ట్ టైం ఈజీగా ఎక్కేసా,
కానీ ఇప్పుడు ఏంటంటే ఆ మధ్యలోకి వెళ్ళి కొంచెం ఎక్స్ట్రాలు చేయడం వల్ల సగం ఎనర్జీ అక్కడే అయిపోయింది. నీట్గా మెట్లయితే ఉన్నాయి, బట్ కింద ఇప్పటివరకు చూసిన ఫాల్స్ నుంచి పై ఫాల్కి వెళ్ళడానికి ఈజీలీ 30-40 మినిట్స్ పడుతుంది. లాస్ట్ టైమే 30 మినిట్స్ పట్టింది, ఇప్పుడు ఓపిక లేదు కదా, ఇంకా ఎక్కువే పడుతుంది. మెట్లు ఎక్కుతూ అలాగా ఈ పైకి వస్తాం, ఇక్కడ నుంచి అలా వెళ్ళాలి. మళ్ళీ చింటూ బ్రో మాతోనే వస్తున్నాడు, ఇలా పైకి వెళ్ళాలి. ఇది కరెక్ట్గా మిడ్కి వచ్చాం, ఇందాక మేము దిగి ఆడుకునే ఎక్స్ప్లోరేషన్ ప్లేస్ అది. రాయి మాత్రం భలే వాలుగా ఉంది. బ్రో వాటర్ ఫాల్ ఎక్కడుంది చూపించవా? వాటర్ ఫాల్ బ్యాక్కా? సరే వెళ్ళిపోతా. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? ఎవడీడు, ఎందుకు వీడికి ఇంత స్వేచ్ఛ ఇచ్చావు అని అడుగుతున్నావు బ్రో. నువ్వు తోసావంటే అలా వెళ్ళిపోతాను కిందకి. ఇది స్టెప్ 2. ఇది ఇక్కడ నుంచి ఇది ఇలా పడి అక్కడ స్టెప్ 1 ఇందాక మనం కింద చూసాం కదా, అది అక్కడ రైలింగ్ కనబడుతుందా, అదే కంచె వేసారు అక్కడ ఇందాక మనం ఫస్ట్ వెళ్ళింది, అది స్టెప్ 1. ఇది స్టెప్ 2. ఈ తర్వాత ఇంకా పైన స్టెప్ 3 ఉంటుంది, చూపిస్తుంది కూడా. నేను 3 స్టెప్స్ అని చెప్పాను కదా, ఇప్పటివరకు 2 చూపించాను. యాక్చువల్లీ ఇక్కడ ఇంకోటి ఉంది 3. యాక్చువల్లీ పైన అసలు వేరు, మేబీ 4 స్టెప్స్ అనుకోలేము, ఇప్పుడు 3 స్టెప్స్ అనుకున్నా. ఇదంతా ఒక స్టెప్ యాక్చువల్లీ, వాటర్ లేపడ 2 కింద కనబడుతుంది. ఇదొకటి, పైన అసలు ఇంకోటి ఉంది బాహుబలి పైకి. లెట్స్ గో కదా, బాహుబలి వాటర్ ఫాల్స్. ఈ పైకి వెళ్ళాలి, కింద డేంజర్స్ అయినా కింద బాహుబలి. ఇది వే, ఈ పైకి అలా ఎక్కాలి, చూపిస్తుంది కూడా. డోలు తీరిపోతుంది పైగా. మాతో పాటు చింటూ బ్రో కూడా వస్తున్నాడు. పాపం బ్రోకి మేమేమో తెచ్చుకోవాలి తింటాకి హెల్ప్. అది ఇక్కడ నుంచి బాగా కనపడుతుంది గేట్, రూమ్ చేయడానికి లేదు. చింటూ బ్రో దగ్గరుండి సక్సెస్ఫుల్గా వాటర్ ఫాల్కి తీసుకొచ్చేసాడు. బీజిఎం వేయాలి, ఎందుకంటే మాకు కాపీరైట్ ఇష్యూ ఉంది, నేనే బీజిఎం పాడాలి. వాటర్ వచ్చేసి స్వీట్ ఫుడ్ సాయన్న స్పాన్సర్ చేశాడు. సాయన్న ప్రమోట్ చేయమని నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు నేను ఇచ్చిన బాక్స్ వేసుకొని డెవలపర్ వాటర్ ఫాల్లో తీసుకున్నాను. ఈరోజు చూస్తుండగానే చూడండి టప్పని పడతాను. అది ఒకటి, నేను పడ్డా కాసేపటికి మావాడు ఆడు నా అంత గట్టిగా పడలేదు, కానీ ఆడు అలా కూర్చొని అలా స్కిడ్ అయిపోతాడు. అంటే నాచు అంత దారుణంగా ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మాకు తెలిసింది ఏంటంటే, మేము రావడానికి 2 డేస్ ముందు ఇక్కడ 2 చనిపోయారంట. మేబీ రీజన్ ఏమై ఉంటుందంటే, ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నారు కదా వాటర్ నేను ఆడుతున్నా, ఇది ఇప్పుడే ఇంత ఉంది, ఇది సమ్మర్, కానీ రీసెంట్గా వర్షాలు పడ్డాయి ఇక్కడ మేము రావడానికి ఒక 3-4 డేస్ ముందు. సో ఆ టైంలో వచ్చారు, వైజాగ్ నుంచి కుర్రాల్లో వచ్చారంట ఒక 6గురు, వాళ్ళలో 2 చనిపోయారు. ఇప్పుడే ఎంత ఉందంటే, వర్షం పడినప్పుడు ఇది ఇంకా ఫ్లో ఎక్కువ ఉండేది. చూసారు కదా, స్టెప్ కిందకి కారుతుంది కదా వాటర్ అలాగా. మేబీ ఇక్కడ నుంచి వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు. ఈ వాటర్ ఫాల్తో అదే రిస్క్. అండ్ వీడియోలో చూపించాను కదా మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఒక్క స్టెప్లో స్కిప్ అయ్యారంటే ఇంకా ఎండ్ ఆఫ్ ది కిందకు వచ్చేయడమే ఇంకా. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈ వాటర్ ఫాల్ అయినా కదా, ఏ వాటర్ ఫాల్ అయినా స్విమ్మింగ్ వస్తే కొంచెం సర్వే అవ్వగలుగుతారు, స్విమ్మింగ్ రాకపోతే కష్టం. అలాగే స్విమ్మింగ్ వచ్చిన కొన్నిసార్లు రిస్క్. ఎందుకంటే నేను ఒకసారి పడ్డా. ఎలా అంటే వాటర్ లోపల తీసుకెళ్ళినప్పుడు తిప్పేస్తుంది మనం సుడిగుండంలో. ఆ టైంలో ఏదైనా తగిలిందంటే నువ్వు ఇంకెంత స్విమ్మింగ్ వచ్చినా కష్టమే. బట్ స్విమ్మింగ్ వస్తే ఏంటంటే అట్లీస్ట్ ట్రై చేయొచ్చు సర్వే అవ్వడానికి. సో వాటర్ ఫాల్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఈ సమ్మర్లో పర్లేదు, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీడియో కొంచెం ఇక్కడ కుదిరితే పెడతాను.
అది వాటర్ తక్కువ ఉండడం వల్ల కొంచెం బాగా ఎంజాయ్ చేసాం ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ ఉండడం వల్ల ఈ తాడు అన్నీ పట్టుకొని నేను కొంచెం జాగ్రత్తగా దిగుతున్నాను. బట్ బీ కేర్ఫుల్. రైనింగ్ సీజన్లో అయితే విజిట్ చేయండి తప్ప దిగకపోవడమే బెటర్. ఎందుకంటే చూసారు కదా మొత్తం అక్కడి నుంచి అక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది, అలాగే ఉంటుంది. సక్సెస్ఫుల్గా ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసా. ఎండాకాలంలో ఇంత వాటర్ ఉంటుందని అయితే అనుకోలేదు. చాలా బాగుంది. లాస్ట్ టైం వెళ్ళిన వాటర్ ఫాల్ ఎండకి ఏం లేకపోయేసరికి ఇది కూడా ఏమి ఉండదు అనుకున్నాను. బాగుంది. రండి, ఎవరైనా వచ్చినా ఈత వస్తే సేఫ్గా కొంచెం దిగి ఆడుకోవచ్చు. బాగా పైకి అయితేనే దిగడానికి ఉంది, కింద అయితే దిగొద్దు, దిగడానికి లేదు, దిగొద్దు కూడా. సో ఎవరు వచ్చినా జాగ్రత్తగా రండి. దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా దిగండి. ఎక్కినప్పుడు కన్నా దిగినప్పుడు కొంచెం జారిపోతుంది. ఓపిక లోటు అయిపోయినాయి కదా, మా వదిలేసేలాగా ఉన్నాడు. రోడ్స్ అయితే బాగున్నాయి. వాటర్ క్యారీ చేసుకోండి, తింటాకు కూడా ఏమైనా తెచ్చుకోండి. తింటాకి బాగుంది. బట్ ప్లీజ్ ఎవరైనా ఏదన్నా తెచ్చుకుంటే కవర్స్ కానీ బాటిల్స్ కానీ తిని తాగిన తర్వాత తీసుకుని వెళ్ళిపోండి. మీరు ఇంటి వరకు పట్టుకెళ్ళకపోయినా అట్లీస్ట్ కింద డస్ట్బిన్స్ పెట్టారు, ఆ డస్ట్బిన్స్లో పడేయండి. వీళ్ళన్నా క్లీన్ చేసుకుంటారు, కాల్చి ఏదో ఒకటి చేస్తారు. సో అది మాత్రం ఫాలో అవ్వండి. చింటూ బ్రో మాతో పాటు వచ్చి మేము ఉన్నంతసేపు ఉన్నాడు. మా రిటర్న్ జర్నీలో లేదా తిరుగు ప్రయాణంలో కూడా బ్రో మాతోనే వస్తున్నాడు. అలా కిందకు వస్తున్నాడు. మళ్ళీ చూడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆడు వెళ్ళి మాకు దారి చూపిస్తున్నాడు. బ్రో మాతో కష్టపడి వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతున్నాడు ఎండలో మొత్తం తిరిగి. థ్యాంక్ యూ బ్రో. ఫైనల్గా మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. మా ఓడి పాపం ఎండలో అలా ఉండిపోయాడు బ్యాట్మెన్ బ్రో. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.